నాగర్కోయిల్ కోలి కొలంబుకి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, జీలకర్ర అర స్పూను, సోంపు అర స్పూను, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం చిన్న ముక్క, ఎండుమిరపకాయలు కొన్ని, టమాటో ముక్కలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర పొడి అర చెంచా, కారం 2 చెంచాలు, ధనియాల పొడి అర చెంచా, పసుపు అర చెంచా, ఉప్పు తగినంత, మిరియాలు అర చెంచా, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము పావు కప్పు. నాగర్కోయిల్ కోలి కొలంబు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మరోవైపు మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, సోంపు, అల్లం, ఎండు కొబ్బరి తురుము, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి అలాగే కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుతూ వేగనివ్వాలి. కాసేపు వేగాక చికెన్ వేసి మిక్స్ చేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం అలాగే టమాటో ముక్కలు, కొద్దిగా నీళ్లు అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మూతపెట్టి చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నాగర్కోయిల్ కోలి కొలంబు రెడీ.